శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపే అతి శక్తివంతమైన అమావాస్య. ఎందుకంటే ఈ అమావాస్య రోజు సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది. అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడడం ఒక విశేషం. ఈ శక్తివంతమైన అమావాస్య మరియు సూర్యగ్రహణం రోజున రూపాయి బిళ్ళను ఈ ప్రదేశంలో పెడితే చాలు, కటిక పేదవారైనా సరే అపర కుబేరుడుగా మారిపోతారు. ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేస్తే మీకున్న దరిద్రము, కష్టాలన్నీ కూడా పోతాయి. అప్పు తీసుకునే స్థాయి నుంచి అప్పిచ్చే స్థాయికి వెళ్తారు. అమావాస్య రోజున చేసే పరిహారానికైనా సరే మంచి ఫలితం వస్తుంది. రూపాయి బిళ్ళ మన జీవితాన్ని మారుస్తుంది. మన హిందూ ధర్మంలో రూపాయికి ఎంతో విలువ ఉంది. లక్ష్మీదేవిని పూజించేటప్పుడు కనీసం ఒక్క రూపాయి బిళ్ళనైనా సరే లక్ష్మీ అమ్మవారి పటం ముందు లేదా విగ్రహం ముందు పెట్టాలి. అలాగే పంతులకు, ముత్తైదులకు తాంబూలం, స్వయంపాకం ఇస్తున్నప్పుడు రూపాయి బిళ్ళను అందులో పెట్టి ఇవ్వాలి. మీరు గుడిలో ఎంత ఎక్కువ డబ్బులు వేసినా సరే ఆ డబ్బుకు రూపాయి బిళ్ళను జోడించి వేయాల్సిందే. రూపాయి బిళ్ళకు ఉన్న ప్రత్యేకత అది. ఇంకా మనలో కొంతమంది లక్ష్మీ అమ్మవారికి రూపాయి బిళ్ళతో హారం చేసి లక్ష్మీ అమ్మవారి పటానికి వేస్తారు. అలాంటి రూపాయి బిళ్ళతో అమావాస్య రోజు ఒక పరిహారం చేస్తే ఎంతటి కటిక పేదవారైనా సరే అపర కుబేరుడుగా మారిపోతారు. అమావాస్య అనేది ఒక పర్వదినం. ఈ రోజున మీరు చేసే పూజలు, దానాలు, ధర్మాలు ఎన్నో రెట్ల ఫలితాలనిస్తాయి. ప్రతి నెల అమావాస్య వస్తూనే ఉంటుంది. అందులో ఈ ఒక్క అమావాస్యకి ఒక విశిష్టత ఉంది. అయితే ఈ పెద్ద అమావాస్య రోజు మీరేం చేసినా చేయకపోయినా లక్ష్మీదేవిని పూజించి రూపాయి బిళ్ళతో ఈ ఒక్క పరిహారం చేయండి చాలు. మీ జీవితం క్షణాల్లోనే మారిపోతుంది. లక్ష్మీ అమ్మవారి కృపా కటాక్షాలు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. మరి అతి పెద్ద అమావాస్య రోజు రూపాయి బిళ్ళతో ఏం చేయాలో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాము. మన జీవితంలో డబ్బు అనేది చాలా ముఖ్యమైనది. డబ్బు ఉంటేనే సమాజంలో గౌరవం, కుటుంబంలో విలువ పెరుగుతాయి, బంధువులు కూడా గౌరవిస్తారు. డబ్బు ఉంటేనే మంచి ఆరోగ్యం, జీవితం ఉంటాయి. అలాంటి డబ్బు అందరి దగ్గర ఒకేలా ఉండదు. కొంతమంది చాలా డబ్బును సంపాదిస్తూ ఉంటారు, కానీ ఆనందంగా ఉండలేరు. కుటుంబంతో కలిసి ఎక్కువ సమయం గడపలేరు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు కరువైపోతూ ఉంటాయి. మరికొందరి జీవితంలో డబ్బు అంతంత మాత్రమే ఉంటుంది, కానీ వారికి సమాజంలో సరైన గుర్తింపు ఉండదు. బంధువులు గౌరవించరు, కానీ కుటుంబంతో కలిసి ఆనందంగా ఉంటారు. ఇలా ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క విధంగా ఉంటుంది. మీరు అనుభవిస్తున్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా జీవితాన్ని గడపాలనుకుంటే అతి పెద్ద అమావాస్య రోజు రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేయండి. రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేస్తే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. ఒకరిపై ఒకరికి ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఇంతకీ అతిపెద్ద అమావాస్య రోజు రూపాయి బిళ్ళతో ఏం చేయాలంటే, ఈ అమావాస్య ముందుగా మీరు లక్ష్మీ అమ్మవారిని పూజించాలి. అమావాస్య తిథంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం. అమావాస్య రోజు మీకున్న సమస్యలు తొలగించుకోవడానికి లక్ష్మీ అమ్మవారిని ఏ విధంగా పూజించాలో కూడా తెలుసుకుందాము. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం అమావాస్య రోజు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ధనవంతులవుతారు. శని, చెడు ప్రభావం తొలగిపోతుంది. అమావాస్య రోజున ఇంటి ఈశాన్య మూలలో నెయ్యి దీపాన్ని వెలిగించుకోవాలి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఈ దీపం వెలుగుతూనే ఉండాలి. ఖచ్చితంగా దీపం మారిపోకుండా చూసుకోండి. అమావాస్య రోజున నెయ్యి దీపంలో 2 కుంకుమ పువ్వు రేకులు, లవంగాలు వేసి ఉంచడం వల్ల లక్ష్మీ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడంతో పాటు మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రోజున ఆవును సేవించడం మంచిది. గోమాతను పూజించి ఆహారం పెట్టడం వల్ల ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి. ఎటువంటి సమస్యలున్నా సరే వాటి నుంచి విముక్తి పొందుతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడం కోసం అమావాస్య రోజు రావి చెట్టుకు నీటిని సమర్పించాలి.
అలాగే సాయంత్రం పూట రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. పశువులు జంతువుల్ని పొరపాటును కూడా ఇబ్బంది పెట్టకూడదు. మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకోవడం కోసం తులసి మాలతో గాయత్రి మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక కష్టాల నుంచి విముక్తి పొందుతారు. ఇంట్లోనే ప్రతికూల శక్తులను తరిమి కొట్టేందుకు నీటిలో ఉప్పును కలిపి ఇల్లు శుభ్రం చేసుకోండి. పూర్వీకుల దోషం నుంచి ఉపశమనం పొందడం కోసం అమావాస్య రోజు చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈరోజు దాన ధర్మాలు శ్రాద్ధ కార్యాలు చేయడం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు. పేదవారికి అవసరంలో ఉన్నవారికి మీకు చేతనంత సహాయం చేయండి. పితృదేవతల పేరు బట్టలు పండ్లు మొదలైనవి దానం చేయడం చాలా మంచిది. సూర్యాస్తమయం తర్వాత ఆవు నూనెతో నువ్వుల నూనె వేసి దీపం వెలిగించుకోవాలి. ఈరోజు పితృస్తోత్రం పితృ కవచం వంటివి పఠించాలి. ఇలా చేయడం వల్ల పితృదోషాల అనుగ్రహం పొందుతారు. అమావాస్య రోజున శివుణ్ణి పూజించడం వల్ల శనిదేవుడు చెడు ప్రభావం కూడా తగ్గుతుంది. శివునికి అభిషేకం చేయడం వల్ల విశేషమైన ఫలితాలను పొందుతారు. అయితే అమావాస్య రోజున రాత్రి పడుకునే ముందు ఈ రూపాయి బిళ్ళతో ఎలాంటి పరిహారం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అయితే మీరు ఏం చేస్తారంటే అమావాస్య రోజు లక్ష్మీ అమ్మవారిని చక్కగా అలంకరించుకున్న తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. అందులో చిటికెడ పసుపు చిటికెడ కుంకుమను కూడా వేయండి. ఆ తర్వాత కొన్ని బియ్యం కూడా పోయండి. అంటే ఒక చిన్న స్పూన్ బియ్యం కూడా పోయండి. ఆ బియ్యంపై రూపాయి బిళ్ళను పెట్టాలి. అయితే ముందుగా ఆ రూపాయి బిళ్ళను గంగా జలంతో శుద్ధి చేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. గంధాన్ని ఉంగరం వేలుతో ఆ రూపాయి బిళ్ళతో శ్రీమని రాయండి. శ్రీమని రాసిన రూపాయి బిళ్ళను అంటే ఆ బియ్యంపై పెట్టి మీ సంకల్పం చెప్పుకోండి. ఇప్పుడు దానిని మూట కట్టి లక్ష్మీ అమ్మవారి పటం ముందు పెట్టి పువ్వులు అక్షింతలతో పూజించి దీపం వెలిగించి ధూపం చూపించి హారతినివ్వండి. ఈ అమావాస్య రోజు లక్ష్మీ అమ్మవారికి ఎర్ర రంగులో ఉండే పండ్లను పూలను నైవేద్యంగా పెట్టండి. ఇలా లక్ష్మీదేవిని ఇష్టంగా పూజించాక ఆ మూటను మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా అమావాస్య రోజు రూపాయి బిళ్ళను బీరువాలో పెట్టుకోవడం వల్ల మీకున్న ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో శాంతి వాతావరణం ఏర్పడుతుంది. మీ ఇంట్లో బియ్యం ఎప్పటికీ కూడా నిండుకోవు. తిండికి ఎటువంటి లోటు ఉండదు. ఈ మూటను అమావాస్య రోజున బీరువాలో పెడితే కటిక పేదవాడు కూడా అపర కుబేరుడుగా మారిపోతారు. ఇలా అమావాస్య రోజున పెట్టిన మూటను ఎప్పుడు మార్చాలనే సందేహం మీకు రావచ్చు. ఈ మూటలో వేసిన బియ్యాన్ని కానీ రూపాయి బిళ్ళ కానీ ఎప్పటికీ కూడా పాడు కావు. వీటిని 6 నెలలకు ఒకసారి మార్చవచ్చు. ఈ మధ్యలో ఒకవేళ మీరు బీరువాని సర్దుకునేటప్పుడు ఈ మూటను పక్కన పెట్టుకోవాలి. బీరువా మొత్తం సర్దుకున్నాక మళ్ళీ ఆ మూటను లాకర్లో పెట్టుకోవాలి. ఇలా ఈ పరిహారాన్ని చేయాలి. ఇలా మీరు ఈ మూటను 6 నెలల తర్వాత వచ్చే అమావాస్య రోజున మార్చాలి. ఈ మూటను బీరువా నుంచి బయటకు తీసిన తర్వాత ఆ మూటలో ఉన్న బియ్యాన్ని ఆవుకు పెట్టాలి. ఆవుకి ఎలా పెట్టాలంటే ఆ బియ్యాన్ని ముందుగా పిండిలాగా మార్చి ఆ పిండిలో బెల్లం వేసి కొంచెం నీటిని పోసి బాగా కలిపి ఆవుకు పెట్టాలి. డైరెక్ట్గా బియ్యం పెట్టినా పర్వాలేదు, కానీ బియ్యంలో బెల్లం కలిపి పెడితే మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇక మూటలో వేసిన రూపాయి బిళ్ళను గుడిలో హుండీలో వేసేయాలి. ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, ఈ రూపాయి బిళ్ళని ఎవ్వరికీ దానం చేయకూడదు, హుండీలో మాత్రమే వేయాలి. ఇలా చేస్తే మీకు అన్నీ కూడా శుభాలే జరుగుతాయి. మరి ఇలా ప్రతి ఒక్కరూ కూడా అతి పెద్ద అమావాస్య రోజున రూపాయి బిళ్ళతో రహస్యంగా ఈ పరిహారాన్ని చేసి అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా ఉండి అపర కుబేరులుగా మారిపోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః.